నమస్కారం అండి. నమస్తే అండి. మీతో జరిగే ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలు అనేవి మీతో ఫస్ట్ డిస్కస్ చేద్దామని. ఈఎన్టీకి సంబంధించి చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఫర్దర్ ఎపిసోడ్స్లో కన్ను కన్ను మీ దాంట్లో కూడా చెవి, ముక్కు, గొంతు సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలని మిగతా ఎపిసోడ్స్లో మనం చేద్దాం సార్. తప్పకుండా. చెవిలోకి ఏదైనా దూరినప్పుడు వెంటనే నీళ్లు మొత్తం పోసేసి ఇటు తిరగండి అని అంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? చెవిలో నీళ్లు పోయడం వల్ల మంచే జరుగుతుంది. కానీ చెవిలో ఉన్నటువంటి కర్ణబేరులో ఏదైనా రంధ్రం ఉండి ఏదైనా జబ్బు ఉన్నట్టయితే కనుక చెవిలో నీరు పోసినప్పుడు బ్యాక్టీరియా చెవిలోకి వెళ్ళి ఇబ్బంది లేదా జబ్బు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మేము చెప్పేది ఏంటంటే గ్లిజరిన్ పోయమంటాము. గ్లిజరిన్ వల్ల మనకి ఏ విధమైనటువంటి వేరే ఇంకో జబ్బు పెరగడం లాంటిది ఏం జరగదు. రెండవది, నీటి కంటే కూడా గ్లిజరిన్ వల్ల ఆ ఇన్సెక్ట్ యొక్క బ్రీతింగ్ సిస్టమ్, లంగ్స్ అనుకోవచ్చు, లంగ్స్ ఈ గ్లిజరిన్ తోటి మూసుకుపోయి వాటికి ఊపిరాడక అవి చనిపోతాయి. తద్వారా మనకి ఏమీ ఇబ్బంది లేకుండా బయటకు వచ్చాయి. రైట్. ఈ ఇన్సెక్ట్ వెళ్ళినప్పుడు జరిగే ప్రమాదం ఏంటంటే అది ఇన్సెక్ట్కి ముందుకు వెళ్ళే కెపాసిటీ ఉంటుంది కానీ వెనక్కి వచ్చే కెపాసిటీ ఉండదు. రైట్. సో అంచేత ముందుకు వెళ్తుంది, అక్కడ అడ్డు తగులుతుంది కర్ణబేరి పొర, దాన్ని ఏదైనా చేసి కొరికేసి ఏదేసి ముందుకు వెళ్ళిపోవాలనుకుంటుంది. ఆ విధంగా కర్ణబేరికి చర్మానికి డ్యామేజ్ అవుతుంది. సో ఈ డ్యామేజ్ని ఆపడానికి దాన్ని చంపేయాలి. గ్లిజరిన్ బెస్ట్. ఒకవేళ గ్లిజరిన్ లేదు, నెక్స్ట్ వాటర్. ఆ వాటర్లో కూడా మినరల్ వాటర్, అంటే మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దే ఆర్ అంటే అవి స్టెరైల్గా ఉంటాయి, అందులో బ్యాక్టీరియా ఉండవు అనుకుంటాము, అది వేయడం. ఒకవేళ అది లేకపోయినట్టయితే ఆర్ఓతో వచ్చినటువంటి వాటర్ కూడా, అందులో కూడా బ్యాక్టీరియా కూడా ఫంగై ఉండవు కాబట్టి అది కూడా రెండవ ఆల్టర్నేటివ్. ఇందాక మీరు కర్ణబేరి చిల్లు పడితే అని అన్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కర్ణబేరి చిల్లు పడుతుంది? ఒకసారి పడింది అని తెలిసిన తర్వాత దానికి అసలు మళ్ళీ నార్మల్ చేయడానికి ఏం చేస్తారు సార్? కర్ణబేరిలో చిల్లు పడ్డానికి కారణం ముఖ్యంగా ఈ జలుబు. ముక్కు నుంచే 100% చెవి వ్యాధులు వస్తాయి. ఎక్కడి నుంచి ఎలా వస్తాయంటే మనం పొరపాట్లు ఎక్కువగా. జలుబు వచ్చింది, మనకు ముక్కు బ్లాక్ అయిందని ముక్కు గట్టిగా వాష్రూమ్కి వెళ్ళి చీస్తూ ఉంటారు, బ్లో చేస్తారు. ఆ బ్లో చేసినప్పుడు ముక్కులో ఉన్నటువంటి చీము పదార్థాలు చెవిలోకి వెళ్ళిపోతాయి. ఓ మై గాడ్. యాక్చువల్గా చెవిలో ఏంటి అంటే చెవిలో 3 భాగాలు ఉంటాయి: బాహ్య చెవి, అంతర్చెవి, ఈ రెండింటి మధ్యలో మధ్య చెవికి ఒక సన్నటి గొట్టం ముక్కు వెనకాతల భాగంతో అనుసంధానించబడి ఉంటుంది. మధ్య చెవిలో ఎప్పుడూ కూడా ఎయిర్ ప్రెషర్, గాలి పీడనం బయట ఎంత ఉందో అంతే ఉండాలి. అలా ఉన్నట్టయితే అది చక్కగా వైబ్రేట్ అయ్యి సౌండ్ ఇన్నర్ ఎయిర్కి పంపించగలుగుతుంది. సో ఇలా ప్రెషర్ని, పీడనాన్ని సమతుల్యం చేయడానికి ఈ గొట్టం ఉపయోగపడుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ముక్కు వెనకాతలు ఉంటుంది. జలుబు ఉన్నప్పుడు ఈ జలుబు పదార్థాలు, చీము పదార్థాలు ముక్కు వెనకాతలు కూడా వెళ్తాయి. అవి తీయడానికి ప్రయత్నిస్తూ బ్లో చేసినప్పుడు, గట్టిగా చీదినప్పుడు ఒక్క చుక్క కనుక మధ్య చెవిలోకి వెళ్తే చెవిలో ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. చెవిలో ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు అది బయటికి రావాలి. చీము ఎక్కడ చేరినా మన శరీరంలో అది ఏదో ఒక చోట నుంచి బయటకు వచ్చేయాలి, రావాలి. అయితే కర్ణబేరి పల్చగా ఉంటుంది, మిగతా అన్ని గోడలు కూడా ఎముకతోటి ఉంటాయి. అంచేత తేలిగ్గా పగిలేది కర్ణబేరి. అంటే కర్ణబేరి చాలా పల్చటి పొరలా ఉంటుందా అండి? కాగితం ఎంత పల్చగా ఉంటుందో అలా ఉంటుంది. సో అది పగిలి చీము బయటకు వచ్చేస్తుంది. అయితే ఇది రావడం ఒక విధంగా మంచిది. రాలేదనుకోండి, ఈ చీము బయటికి రాకపోతే ఇంకా లోపలికి ఇంకో చోటుకన్నా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఇంకా బ్రెయిన్కి కిందనే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మన చెవి ఎక్కడ ఉంది, ఇక్కడ బ్రెయిన్, ఈ మధ్యలో పల్చడి ఎముకుంటుంది. సో బ్రెయిన్కి వెళ్తే కనుక బ్రెయిన్ యాప్సెస్ అవుతుంది, అది ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. సో అందుచేత కర్ణబేరి పగలడం ఒక విధంగా మంచిదే, కానీ దాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. అంటే జలుబు ఉన్నప్పుడు ముక్కు చీదకూడదు, ముక్కు గట్టిగా బ్లో చేయాలి. అయితే
చాలామంది ఏం అడుగుతారంటే సార్ ముక్కు బ్లాక్ అయితే మరి ఏం చేయాలి? ముక్కు బ్లాక్ అయితే ముక్కులో మనకి మార్కెట్లో ఆర్ట్రివిన్ అని చుక్కల మందు దొరుకుతుంది. అది వెళ్ళిపోదా సార్ మరి చెవిలోకి? వెళ్ళదు. 2 చుక్కలు వేయాలి, ఎక్కువ వేయకూడదు. రైట్. 2 చుక్కలు వేసుకుని వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే ఈ జలుబు పదార్థాలు పలచనైపోయి గట్టిగా చేదకుండా, గట్టిగా బ్లో చేయకుండానే తేలిగ్గానే బయటకు వచ్చాయి. సో మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో మేమందరికీ చెప్పేది ఏంటంటే చెవిలో వచ్చే వ్యాధులను నివారించుకోవాలి అంటే జలుబుకి సరైన వైద్యం తీసుకోవాలి. సరైన వైద్యం మీరు డాక్టర్ వెళ్ళక ముందే మీరు ఇంటి దగ్గర చేయాల్సిన హోమ్ రెమెడీ, ఇంటి చిట్కా వెరీ సింపుల్ అండి. ఇందాక చెప్పినట్టుగా ఆర్ట్రివిన్ చుక్కల మందు ముక్కులోకి వేసుకుని తర్వాత వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే అందులో కావాలంటే కొద్దిగా పసుపు వెయ్యొచ్చు, వెయ్యకపోయినా కూడా పర్వాలేదు. కానీ ఈ అమృతాంజన్ లాంటివి మాత్రం వెయ్యొద్దు. దానివల్ల ఇంకొక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా పసుపు లేదా ఒట్టి వేడి నీళ్ళు ఆవిరి పీల్చడం సరైన ట్రీట్మెంటు. తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ని కలవచ్చు. ఏంటి వైద్యులు ముక్కు లోపల ఉన్నటువంటి వ్యాధుల్ని మనం ఈ విధంగా సరి చేసుకుంటే చెవిలో వచ్చే వ్యాధులు 100% మనం నివారించుకోవచ్చు. రైట్. ఇప్పుడు ముక్కులో కొయ్యకండ పెరిగింది వీళ్ళకి, అందుకే బ్రీతింగ్ సరిగా ఆడడం లేదు అని అంటారు. దీనివల్ల కూడా మళ్ళీ చెవికి కానీ బ్రెయిన్ కానీ ఏదైనా ఇష్యూ ఉండే అవకాశం ఉందా? లేదు. ముక్కులో కొయ్యకండలు పెరిగినందువల్ల ముక్కు ద్వారా గాలి తీసుకోవడం కష్టమవుతుంది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ కొయ్యకొండలు చిన్నవి చేసే ఆపరేషన్ చేయించుకుంటారు. ఎగ్జాక్ట్లీ. చేయించుకున్న తర్వాత వాళ్ళకి చాలా బాగుందండి అంటారు. తర్వాత మళ్ళీ కుదురు మళ్ళీ వచ్చిందండి అని కూడా చెప్తారు. పర్ఫెక్ట్. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. మీ స్నేహితులు, రిలేటివ్స్ ఎవరో చేయించుకున్నారు. అవును. దీనికి కారణం ఏంటంటే అమ్మా ఈ కొయ్యకండలు రావడానికి కారణం ఏంటి అన్నది మనం ఇక్కడ స్టడీ చేయలేదు. రూట్ కాజ్. రైట్. స్టడీ చేయకుండా దాని ఎఫెక్ట్ని మనం ట్రీట్ చేసాము. అంచేత ఇది ఫెయిల్ అవుతుంది. కొయ్యకండలు రావడానికి కారణం ఒకటి ఎలర్జీ ఉండవచ్చు, 2 ముక్కు మధ్యలో ఉండాల్సిన ఎముక వంకర ఉండొచ్చు, 3వది సైనసైటిస్. ఇవి సాధారణంగా జరిగే ఉన్నటువంటి కారణాలు. ఈ మూడిట్లో ఏమున్నాయో గమనించి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సరిచేసినట్టయితే యాక్చువల్గా కొయ్యకండలు సరిచేయాల్సిన అవసరమే లేదు. అవే చిన్నవైపోతాయి. రూట్ కాజ్ తీస్తే ఆబ్వియస్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. మాకు తెలుస్తుందండి ఇది దానంతరం అది బాగవుతాయా కానివా అది గమనించుకుని అయ్యేటట్టుగా ఉంటే మేము కొయ్యకండలను సరిచేయం, ఉంచేస్తాం. ఇర్రివర్సిబుల్ డిసీజ్ అంటాం, అంటే సరికానటువంటి సమస్య అయితే కనుక అప్పుడు వాటిని చిన్నవి చేస్తాం. ఇప్పుడు సపోజ్ ముక్కు దూలం క్రాస్ ఉంది, దాన్ని మనం కరెక్ట్ చేయాలనుకుంటే అందరూ జనరల్గా కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈఎన్టీ గనక సర్జరీ చేసినట్టయితే మనకి కాస్మెటిక్స్ వాళ్ళు కూడా మనకు దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుందా సార్? యాక్చువల్లీ అవసరం లేదండి. అయితే ఇక్కడ 2 సమస్యలండి. ముక్కు ఎముక మధ్యలో ఉన్నటువంటి లోపలి ఎముక వంకర అయితే మేమే సరిచేస్తాం. ఓకే. ముక్కు షేప్ కొద్దిగా అవుట్ అయిందనుకోండి, అంటే బయటికి కనిపిస్తున్న ముక్కు వంకర ఉంటే కనుక అది ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చేయొచ్చు, లేదా ఈఎన్టీ సర్జరీస్ కూడా మేము కూడా మాలో కొంతమందికి మంచి ట్రైనింగ్ ఉన్నప్పుడు అది మేము చేస్తాం. ఎంచేతంటే ఈ ఎముక వంకర, ముక్కు షేప్ అవుట్ అవ్వడం ఈ 2 కలిసే ఉంటాయి సాధారణంగా. అంటే ముక్కు షేప్ ఒక వంకర వెళ్ళినప్పుడు లోపల ఉన్న ఎముకలు కూడా వంకర ఉంటాయి. లోపల ఎముక వంకర సరి చేసేటువంటి ఎక్స్పర్టైజు ప్లాస్టిక్ సర్జన్స్ వాళ్ళకు ఉండదు. మాకు అంటే ఈఎన్టీలో అది కూడా నేర్చుకున్న వాళ్ళు మంచిగా ఎక్స్పర్ట్స్ ఈఎన్టీ దగ్గరే ఉంటారు. దట్స్ ఫైన్. ఓకే. రైట్. జనరల్గా ముక్కు నాకు ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది సార్, ముక్కు సర్జరీ చేసేటప్పుడు ఎనస్థీషియా వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా. ఇచ్చినప్పుడు మరి బ్రీతింగ్ ఎలా తీసుకుంటారు వాళ్ళు? ముక్కుకు సర్జరీ చేస్తున్నా అంటే మన శరీరంలో అప్పర్ పార్ట్ దేనికి సర్జరీ చేసినా సరే జనరల్ ఎనస్థీషియా ఇచ్చి చేయడం ఇవాళ నార్మ్ అన్నమాట, అంటే కామన్గా జరుగుతున్నది. జనరల్ ఎనస్థీషియా ఇవ్వడం అంటే నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా కానీ ఒక ప్లాస్టిక్ ట్యూబు ఊపిరితిత్తుల్లోకి వేస్తాము, ఆ బ్రీతింగ్ పైప్లోకి వేసి దాని ద్వారా గాలి ఇవ్వడం జరుగుతుంది. అంచేత ముక్కు ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వయసు రీత్యా కొంతమందికి చెవి వినపడకపోవడం అనేది ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ కూడా మళ్ళీ వయసు రీత్యా వెనికిడి తగ్గింది అనేది
ఒక స్టాంప్ వేసేయకూడదు. అందరికీ ఉండదు కదా. అందరికీ ఎందుకంటే కొంతమందికి 70-80 ఏళ్ళు వచ్చినా మంచిగా చాలా ఫిట్గా ఉంటుంది. కొంతమందికి 50 ఏళ్ళకే తగ్గింది. 50 ఏళ్ళకే తగ్గితే వినికిడి అది వయసు రీత్యా అని చెప్పి దాన్ని ఏమీ ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా వదిలేయడం కరెక్ట్ కాదు. రైట్. ఎందుకు అంటే ఇందులో ఇలా అనుకున్న వాళ్ళలో సగం మందికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఉదాహరణకి కాల్షియం లోపం. ఓ. ఇందాక మనం అనుకున్నాం కదండి, చెవిలో కర్ణబేరి నుంచి మధ్య చెవి ద్వారా అంతర్చెవికి శబ్ద తరంగాలను తీసుకెళ్లేది ఒక 3 ఎముకల గొలుసు. ఈ ఎముకల గొలుసు అంటే అది ఒక బోనే. ఆ ఎముక లోపల కాల్షియం ఉండాలి. మన శరీరంలో ఏ కారణం చేతనా కొద్దిగా కాల్షియం లోపం ఏర్పడితే అది మొదటగా ఈ ఎముకల్లో బయటపడుతుంది. ఓకే ఓకే. కొన్ని జన్యుపరమైనటువంటి కారణాల వల్ల కూడా ఈ ఎముక లోపల కాల్షియం లోపం ఏర్పడి ఆ ఎముక వీక్ అయిపోతుంది. వీక్ అయినప్పుడు ఎముక ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఆ ఎముక సరిగ్గా కదలక వెనికిడి లోపం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ఇది ఏజ్ వల్ల వచ్చిందని చెప్పి ఆయనకి మందులు ఇవ్వకుండా ఒక మెషిన్ పెట్టి వదిలేస్తే ప్రతి ఏడాది ఆయనకు ఒక 5% తగ్గిపోతూ ఉంటుంది. ఒక 5 ఏళ్ళకి 25% పోతుంది. సో రూట్ కాజ్ కనుక్కొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. కొంతమందికి అంటే చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది చెవిలో, అంటే నొప్పి ఉండదు కానీ చెవి లోపల చీము ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటాయి. ఆ చనిపోయిన బ్యాక్టీరియా, చనిపోయిన తెల్ల రక్త కణాల నుంచి వచ్చేటువంటి విష పదార్థాలు అంతర్చెవిలోకి ప్రవేశించి ఆ విధంగా కూడా వెనికిడి లోపం ఏర్పడుతూ ఉంటుంది. సైలెంట్ ఆటిటిస్ మీడియా అంటాము. ఇలాంటి సైలెంట్ ఆటిటిస్ మీడియాని కనుక మనం ఐడెంటిఫై చేసి యాంటీబయాటిక్ మందులు ఇచ్చినట్టయితే వాళ్ళకి పోయిన వెనికిడి మళ్ళీ రావచ్చు, ఇంకా ఫర్దర్ డౌన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే నేను ఉదాహరణకి కొన్ని కారణాలు మనం చెప్పుకున్నాం, ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ఇది తగ్గని అంటే బాగు చేయలేనటువంటి వెనికిడి లోపం అయినట్టయితే కనుక అప్పుడు వెనికిడి సాధనాన్ని అమర్చాలి. అయితే చాలామంది లేదా నేను మేనేజ్ చేస్తానండి, కొన్నాళ్ళు వెయిట్ చేస్తాను, ఇంకా తగ్గితే అప్పుడు చూస్తాను అని డిలే చేస్తుంటారు. అది కూడా సరైన పద్ధతి కాదు. ఎందుచేతంటే అండి మన మెదడుకి ఆహారం ఏంటి అంటే సెన్సరీ ఇన్పుట్ అంటాము. అంటే మన శరీరం నుంచి వచ్చేటువంటి ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ కరెక్ట్ అదే బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్కి కావాల్సింది. ఇప్పుడు మనం మంచి సినిమా చూస్తాము, వీ ఫీల్ హ్యాపీ. అదే ఒక డల్ పిక్చర్ చూసామనుకోండి, అబ్జర్వ్ చేయండి, బయటకు వచ్చిన తర్వాత యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ హ్యాపీ. కరెక్ట్. మనకి బ్రైట్ కలర్స్ చూస్తే విల్ బీ హ్యాపీ, మంచి మ్యూజిక్ వింటే హ్యాపీ, ఆఖరికి మనం దురదొస్తే గోక్కుంటాం. అది కూడా ఆనందమే. కరెక్ట్. ఒక కాలంలో పెద్దవాళ్ళు ఏదో ఒకటి గోక్కుంటూ కూర్చునేవారు. గోక్కడగా చేతులు లాంటివి కొమ్ముతోటి చెక్కతోటి చేసినవాడు. దువ్వెనతో మా వీపు గోకరని మా తాతయ్య గారు అంటూ ఉండేవారు. అది చాలా మంచిదమ్మా. అవునా సార్? ఎందుకు? సెన్సరీ ఇన్పుట్. ఓకే. మన బ్రెయిన్కి బాగుండాలి, హెల్తీగా ఉండాలంటే దానికి కావాల్సింది సెన్సరీ ఇన్పుట్. మంచి మ్యూజిక్ వినడం, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, మంచివి చూడడం, ఇవన్నీ కూడా కావాల్సినవి బ్రెయిన్కి. అండర్స్టాండ్ సార్. ఈ చిన్న వెనికిడి లోపం ఉందనుకోండి, కొద్దిగా ఉన్నది నేను ఏదో మేనేజ్ చేస్తాను అనుకుంటారు. ఏం చేస్తారు? ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు అయితే మాత్రం వాళ్ళకి తెలిసి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, అవును, పని నడుస్తుంది. అవును. ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కష్టం, వాళ్ళు చెప్పేది వినిపించదు, సగం వినిపిస్తుంది. మనసు లోపల ఒక అలజడి ఏర్పడుతుంది. నేను కాఫీ తాగుతామని అడిగాను వచ్చిన వాళ్ళని, వాళ్ళు ఏం చెప్పారో నాకు వినిపించలేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? మళ్ళీ అడగాలా? కాఫీ తెప్పించాలా? ఆయన వద్దంటే నేను కాఫీ తెప్పిస్తే మానసిక వ్యధ మనసు లోపల ఒక రకమైనటువంటి టర్మాయిల్ జరుగుతుంది. అది మెదడుకి మంచిది కాదు. అందుచేత ఈ వెనికిడి లోపం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ 35% కనుక దాటినట్టయితే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటే వాళ్ళ మెదడు బాగుంటుంది. మెదడు బాగుంటేనే మొత్తం శరీరం బాగుంటుంది. ఎంటైర్ బాడీ ఈజ్ కంట్రోల్డ్ బై ది బ్రెయిన్. అబ్సల్యూట్లీ. చాలా ఇంపార్టెంట్. మా అమ్మగారు కానీ మా అమ్మమ్మగారు కానీ చంటి పిల్లలకి చెవిలో కొంచెం నూనె పోయాలి అని అనేవాళ్ళు. అవసరమైతే ముక్కులో కూడా కొంచెం పోయొచ్చు అనేవాళ్ళు.
ఇది మీరు మీ సీనియారిటీలో ఇది ఎంతవరకు కరెక్ట్, ఇందులో ఉన్న మిత్స్ అంటే ఏంటి అని చెప్తారు? చెవిలో నూనె పోసినప్పుడు ఏమవుతుందంటే చెవి లోపల ఏమన్నా డ్రై స్కిన్ ఉంటే, పొడి చర్మం ఉంటే ఆ నూనె పోసినందువల్ల అది కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అంతవరకు అది బాగానే ఉంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే చెవి లోపల ఫంగస్ కనుక ఉన్నట్టయితే, ఇప్పుడు సింపుల్ అండి, ఒక రొట్టె ముక్కని టేబుల్ మీద పెట్టి 4 రోజులు వదిలేయండి. రెండో రొట్టె ముక్క మీద ఒక 2 సార్లు నీళ్లు చల్లి వదిలేద్దాం. నీళ్లు చల్లిన రొట్టె ముక్క మీద బూజు పడుతుంది. అవును, ఇది డ్రై అయిపోతుంది. కరెక్ట్. ఎంచేతంటే ఫంగస్ పెరగడానికి కావాల్సింది నీరు, ఆహారం. ఇప్పుడు చెవి లోపల స్నానం చేసినప్పుడు ఎటు కొద్దిగా నీళ్ళు వెళ్తాయి. మనం ఆయిల్ వేస్తే ఆహారం ఇచ్చినట్టే. అయితే ఈ రొట్టె ముక్క మీద ఫంగస్ ఎక్కడి నుంచి వచ్చింది? గాలిలో నుంచి వచ్చింది. ఈ ఫంగస్ విత్తనాలు అనుకుందాం, సీడ్స్ అని కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఈ రూమ్లో కొన్ని అట్లీస్ట్ 1 crore ఫంగస్ సీడ్స్ ఉంటాయి. సో అది లేని ప్రదేశం అంటూ లేదు. ఈ సీడ్స్, విత్తనాలు చెవిలోకి పడటం జరుగుతుంది. అప్పుడు ఫంగస్ పెరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇక ఆయిల్ ఫుడ్ కింద మనకి ఉపయోగపడుతుంది. అయితే ముక్కు లోపల బ్లాక్ ఉన్నప్పుడు ఆయిల్ వేయమంటున్నారు. అది అందువల్ల పెద్ద ఇబ్బంది లేదు. ఎందుచేతంటే ముక్కు లోపల ఫంగస్ని పెరగకుండా చేసేటువంటి ప్రక్రియ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ అంతకంటే కూడా ముక్కు లోపల సింపుల్గా సెలైన్ అంటాము, అంటే ఉప్పు నీరు వేసినట్టయితే కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఎంత నీరు వేయాలి అంటే ఒక 500 ml వాటర్లో 5 గ్రాముల అంటే 1 టీ స్పూన్ సాల్ట్ కలిపి నీటిని మరగించి చల్లారిన తర్వాత ఆ వాటర్ని ముక్కులో వేసినట్టయితే అది మంచిదే. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది చిన్నపిల్లల్లో చాలా అవసరం. చిన్నపిల్లలు ఏం చేస్తారంటేనమ్మా, పాలు తాగుతూ పాలు తీయగా ఉన్నాయి నోట్లో పెట్టుకుందాం అనుకుని నోట్లో ఉంచుకుంటారు. పూర్తిగా మింగరు. రైట్. ఒక 4 చుక్కలు నోట్లో ఉంచుకుని, మనమైనా అంతే, చాక్లెట్ చప్పలిస్తాం, ఎంతసేపు ఎక్కువసేపు తినాలని అనుకుంటాం. సో పిల్లలు కూడా పాలు నోట్లో ఉంచుకుంటారు. అలా ఉంచుకున్న పాలు పడుకున్నప్పుడు ముక్కులోకి వెళ్ళిపోతాయి. ఓకే. ముక్కులోకి పాలు వెళ్తే ముక్కు డ్యామేజ్ అవుతుంది. ముక్కు లోపల చిన్న చిన్న పెచ్చులు కడతాయి అన్నమాట. సో వాటిని రిలీజ్ చేయాలి అంటే ఈ వాటర్ వేయాలి, సెలైన్, ఉప్పు కలిసిన నీరు వేయాలి. దాని బదులుగా ఆయిల్ వేసినా కూడా ఇంచుమించుగా ఆ పని జరుగుతుంది. అయితే అప్పటి పరిస్థితుల్లో ఆయిల్ కరెక్టే అనుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో అయితే మేము చెప్పేది ఏంటంటే వ్యాజ్లిన్ పెట్టమంటాం. ఎంచేత వ్యాజ్లిన్ మీద ఏ క్రిమి కూడా పెరగలేదు, ఫంగస్ పెరగలేదు. వ్యాజ్లిన్ ఫంగస్ తినలేదు. అంచేత వ్యాజ్లిన్ పెట్టినట్టు ముక్కు లోపల కొద్దిగా, చాలా కొద్దిగా పెట్టినట్టయితే ఈ గట్టిపడినటువంటి మిల్క్ పదార్థాలు ఏమున్నాయో మెత్తబడి బయటకు వచ్చేస్తాయి. ఓకే. సో అందుచేత చిన్నపిల్లల్లో ఈ ఆయిల్ వేయడం అనేటువంటి సాంప్రదాయం వచ్చింది. ముక్కులో పనిచేస్తుంది కదా, చెవిలో కూడా పనిచేస్తుందనే ఆలోచన విధానంలో అది చెప్పడం జరిగింది. కానీ చెవి లోపలికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ముక్కులో వేసినందువల్ల ఉపయోగమే. కానీ అంతకంటే మంచిది ఏంటి అంటే ఉప్పు నీరు. సార్, ఈ మధ్యకాలంలో నేను 1-2 సార్లు ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఒక స్టేజ్ టేక్ ఆఫ్ అయిన తర్వాత, ఒక స్టేజ్ తర్వాత చెవి విపరీతంగా పెయిన్ రావడం అనేది చూస్తూ ఉన్నాను కొత్తగా. అంతవరకు బ్లాక్ అయ్యేది, కానీ బ్లాక్ స్టేజ్ దాటి ఇప్పుడు పెయిన్ వస్తుంది. ఏమంటారు సార్, కారణం ఏమిటి? ఎయిర్ క్రాఫ్ట్ నేల మీద ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి పీడనం వేరు. పైకి వెళ్ళిన కొద్దీ పీడనం, అల్ప పీడనం ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు కంపారిటివ్ భూమి మీద సేమ్ పీడనం ఉంది. పైకి వెళ్ళేసరికి బయట వాతావరణంలో పీడనం తక్కువ ఉంది, లోపల ఎక్కువ ఉంది. ఏమవుతుంది? బర్స్ట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఎయిర్ క్రాఫ్ట్లో ప్రెషర్ని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసి తగ్గిస్తారు పైకి వెళ్తున్న కొద్దీ. ఏమవుతుందంటే టేక్ ఆఫ్లో ఒక్కసారిగా ఎక్కువ స్టీప్గా ఏరోప్లేన్ పైకి వెళ్ళినప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది. ఎందుకు? మనం ఇందాక అనుకున్నాం కదండి, మధ్య చెవిలో పీడనాన్ని సమాంతరంగా బయట పీడనంతో సమానంగా ఉంచడం కోసం ఒక 2 సన్నటి గొట్టం ముక్కు వెనకాతలకి ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ గొట్టం ద్వారా ఎయిర్ బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి. ఇది జరుగుతూ ఉంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఎంత పీడనం ఉందో మధ్య చెవిలో కూడా అంతే పీడనం ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే.
ఒకవేళ ఇలా జరిగే ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే కనుక పీడనంలో తేడా వల్ల ఇందాక లోపల పీడనం ఎక్కువ ఉందనుకోండి మధ్య చెవిలో కర్ణపేరి పొర బల్జ్ అవుతుంది, ఇంకా ఎక్కువైతే బస్ట్ అవుతుంది. ఓకే. సో ఆ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి మనం? ఏమీ లేదు, ఈ పీడనం సరిచేసేటువంటి ప్రక్రియ ప్రతిసారి మింగిన ప్రతిసారి జరుగుతుంది. అంచేత సెలైవా ఉంటే మింగడం, లేదా టాఫీ లేదా వాటర్. అందుకనే మీకు గుర్తుంటే 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కగానే మనకి టాఫీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన కాస్ట్ కటింగ్ అని చెప్పి అది మానేశారు. అవును. సో టాఫీస్ నోట్లో ఉన్నప్పుడు మింగుతూ ఉంటాం. కరెక్ట్. ఏదైనా మింగుతున్నప్పుడు ఆ చెవులు కూడా పేపర్ నలిపిన సౌండ్లు వచ్చి ఓపెన్ అవుతుంటాయి. ఎంచేతంటే మనం మింగిన ప్రతిసారి ఈ ట్యూబ్ ఓపెన్ అయ్యి మళ్ళీ మూసుకుంటుంది అనమాట. సో ఓపెన్ అవడం వల్ల ప్రెషర్ ఈక్వలైజ్ అయిపోతుంది. అయితే జలుబు ఉన్నప్పుడు లోపల వాపు ఉంటుంది, ముక్కు లోపల వాపు ఉంటుంది, ముక్కు వెనకాతలు కూడా వాపు ఉండడం వల్ల ఈ ఓపెనింగ్ అనేది సరిగ్గా జరగదు. జరిగినా కూడా ఎయిర్ ఎక్కువ వెళ్ళదనమాట. గాలి ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల ఈ బ్లాక్ అనేది, ఇయర్ బ్లాక్ అనేది కంటిన్యూ అవ్వడం, కొన్ని సందర్భాల్లో మరీ ఎక్కువ ప్రెషర్ తేడా ఉన్నప్పుడు నొప్పి రావడం జరుగుతుంది. ఇంకా తేడా ఎక్కువ ఉంటే కనుక కర్ణపేరి పగిలిన సందర్భాలు కూడా మేము చూస్తూ ఉంటాం. ఓకే. అయితే ఇది రాకుండా ఏం చేయాలి? ఇలా వస్తున్న వాళ్ళకి ఫ్లైట్ ఎక్కడానికి 4 గంటల ముందు, గంట ముందు 2 సార్లు ముక్కు లోపలికి ఆట్రివిన్ అనేటువంటి నేసల్ స్ప్రే చేసుకున్నట్టయితే ముక్కు లోపల ఈ వెనకాతల ఉన్నటువంటి గొట్టం మీద ఉన్నటువంటి వాపు తగ్గిపోయి ఆ విధంగా తేలిగ్గా ప్రెషర్ ఈక్వలైజేషన్ అయిపోతుంది. ఇది చాలా మటుకు బాగానే పనిచేస్తుంది. అయితే వెళ్ళడానికి ముందు ఆట్రివిన్ వేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్ 6ంటికి టేకాఫ్ అవుతుంటే 5ంటికి ఒకసారి వేసుకోవాలి, 2ంటికి ఒకసారి వేసుకోవాలి. ఆల్ రైట్. తర్వాత అంటే ఇప్పుడు మేజర్గా సైనసైటిస్ రావడానికి మనం పొల్యూషన్ అని ఫస్ట్ రీజన్ చెప్తారు, మన ఆహారపు అలవాట్లో అని చెప్తారు, ఇంకోటి హెరిడిటరీ అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఒకలానే ఉంటుందా సార్? యాక్చువల్లీ ఉండదు. ఎందువల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. మేము ఆహారపు అలవాట్లు అన్నారు కదా, ఆహారపు అలవాట్లు అంతగా కారణం కాదు. చన్నీళ్ళు, ఐస్ క్రీమ్లు దానికి ఏం కాదు, అది ఇట్స్ ఎ మిత్. ఓకే. ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది అనుకునేది మిత్. ఓకే. ఐస్ క్రీమ్లోనూ కోల్డ్ ఉంది, కామన్ కోల్డ్లో కూడా కోల్డ్ ఉంది. యాక్చువల్గా కామన్ కోల్డ్ రావడానికి కారణం వైరల్ లేదా ఎలర్జీ లేదా సైనసైటిస్. ఐస్ క్రీమ్ తిన్నంత మాత్రాన కోల్డ్ రాదు, కూల్ డ్రింక్ తాగినంత మాత్రాన జలుబు రాదు. ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే జలుబు వస్తుంది అనుకుంటారు. అగైన్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. అయితే సమస్య ఏంటంటే జలుబు రావడానికి కారణం వైరల్ ఇన్ఫెక్షన్, ఎలర్జీ, 2 కామన్గా. మనం సాధారణంగా ఐస్ క్రీమ్ ఎప్పుడు తింటాం? ఏదో పార్టీలో తింటాం, ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళాం, ఐస్ క్రీమ్ తిన్నాం, అందువల్ల తర్వాత జలుబు వస్తే ఐస్ క్రీమ్ వల్ల వచ్చింది అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఫంక్షన్ హాల్లో ఒక 500 మంది ఉన్నారు, అంత పెద్ద క్రౌడ్లో ఎవరో ఒకళ్ళకన్నా సరే వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ వైరస్ క్రిములు ఆ హాల్లో చాలా ఉంటాయి. ఓ మై గాడ్. ఆ వైరస్ క్రిములు ఎవరికైతే రోగనిరోధక శక్తి కొద్దిగా డౌన్ ఉందో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అది సో ఐస్ క్రీములకి అట్రిబ్యూట్ చేస్తారు కానీ కాదు. అలానే పార్క్కి వెళ్తాం, ఐస్ క్రీమ్ తింటాం, కోల్డ్ వచ్చింది అనుకుంటాం. యాక్చువల్గా పార్కులో పోలెన్ వల్ల, గ్రాస్ వల్ల ఉండేటువంటి ఎలర్జీ ఉన్న వాళ్ళకి పార్క్కి వెళ్ళినందువల్ల వచ్చింది కానీ ఐస్ క్రీమ్ తిన్నందువల్ల కాదు. జలుబు వచ్చిన వెంటనే చాలామంది జిందాదిలిస్మాత్ లాంటివి స్మెల్ చూడ్డాలు, ఆవిరి పట్టడాలు వెంటనే చేస్తారు, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు, కోల్డ్ యాక్ట్లు, కోల్డ్కి సంబంధించిన రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. మీరేం చెప్తారు యాక్చువల్లీ జలుబుకి? జలుబు ఎందువల్ల వచ్చింది అనేది గమనించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదైనా మెడిసిన్లో కానీ ఎక్కడైనా అమ్మా కారణాన్ని కనుక మనం అడ్రస్ చేస్తే మనకి మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ జలుబు రావడానికి కారణం ఐదర్ ఎలర్జీ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్, ఈ 2 కామన్. 3వది సైనసైటిస్, అంత కామన్ కాదు. అయితే ఎలర్జీ రావడానికి కారణం ఏంటంటే ఎలర్జీ అనేది జన్యుపరమైనటువంటి ఒక లక్షణం. 2వది సైనసైటిస్ రావడానికి కారణం కూడా కొంతమందికి జన్యుపరంగా పుట్టినప్పటి నుంచి సైనస్ నిర్మాణంలో కొన్ని లోపాలు ఉంటాయి, అంటే కన్స్ట్రక్షన్ డిఫెక్ట్. ఉదాహరణకి మన కిచెన్లో సింక్ ఉంది, సింక్కి 2 ఇంచ్ పైపు ఉండాలి, డ్రైన్ పైపు. డ్రైన్ పైపుకి ఒక చిన్న మెలితి పెట్టి 2 ఇంచుల బదులుగా 1/2 ఇంచ్ పైప్ పెడితే ఏమవుద్ది? అయ్యో, లెంగ్త్ సరిపోదు కదా. 2 రోజులు 3 రోజులు పనిచేస్తుంది, అవును, తర్వాత బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అంతే జరుగుతుంది. సైనస్కి ఉండాల్సిన రంధ్రం చిన్నదిగా ఉన్నా, లేదా సైనస్ లోపల నుంచి నీరు బయటకు వచ్చే మార్గం కొద్ది వంకరలుగా ఉన్నప్పుడు
అది బ్లాక్ అయిపోయి వాళ్ళకి సైనసైటిస్ వస్తుంది. మ్మ్. సో ఇక్కడ మనకి ఏమిటి, ఎలర్జీ ఒక కారణం, మ్మ్. నిర్మాణ లోపం ఒకటి, మూడవది వైరల్ ఇన్ఫెక్షన్. అయితే చాలామంది చేసే పొరపాటు ఇక్కడ, ఈ పాయింట్ నేను తప్పకుండా చెప్పాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. ఏంటి అంటే, జలుబు రాగానే యాంటీబయాటిక్ మందులు షాప్లో కొని తెచ్చేసుకుంటారు, అవును. 3 రోజులు వేసుకుంటారు, ఇంతలో తగ్గుతుంది, ఆపేస్తారు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కడో ఏదో భాగంలో నిద్రాణ వ్యవస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఈ 3 రోజుల యాంటీబయాటిక్ని పట్టుకొని దీని నుంచి ఫ్యూచర్లో మనం ఎలా బయటపడాలి అనేది అది స్టడీ చేసుకుంటాం. యాంటీబయాటిక్ యూస్ టు అవ్వడానికి ప్రయత్నిస్తుందా, యాంటీబయాటిక్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి? ఎస్, ఓ మై గాడ్. ప్రయత్నం చేసుకుని అది ఆ నాలెడ్జ్ని దాచుకుంటుంది, ఓకే, అలాగే ఉంటుంది, మెమరీలో పెట్టుకుంటుంది. మెమరీలో పెట్టుకుంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా ఇది ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు అది పనిచేయదు. ఇది ఏమనుకుంటారు తెలుసా సార్, జనరల్గా పేషెంట్స్ ఒకవేళ మేము కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే, లాస్ట్ టైం ఆయన ఇచ్చారు అప్పుడు తగ్గింది, ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు తగ్గలేదు, ఆయన సరిగా చూడలేదు. అంచేత యాంటీబయాటిక్ మందు వాడితే రైట్. బ్యాక్టీరియా పూర్తిగా చనిపోయేంత వరకు వాడాలి, అప్పుడు ఈ ఇబ్బంది రాదు. అచ్చా, అందుకే కోర్స్ వాడాలని చెప్తారు. కోర్సు కంప్లీట్ చేయాలి. చాలామంది చేసే పొరపాటు అనవసరంగా మొదలు పెట్టడం, మ్మ్. రెండవది అర్ధంతరంగా ఆపేయడం. అనవసరంగా మొదలు పెట్టడం ఎందుకు అని చెప్తున్నామంటే, గొంతు నొప్పి, జలుబు, విరోచనాలు, ఈ 3 కూడాను 90% లేదా 95% వైరస్ క్రిముల వల్ల వస్తుంది. వైరస్ క్రిమికి యాంటీబయాటిక్ ఏమిటి సంబంధమే లేదు. యాంటీవైరల్ వాడితే కొద్దిగా ఫలితం లభిస్తుంది, యాంటీబయాటిక్ వాడితే ఫలితం లేదు. యాంటీబయాటిక్ బ్యాక్టీరియాని చంపుతాయి, వైరస్ని ఏమీ చేయలేవు అవి. ఇప్పుడు గొంతు నొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా ఆగ్మెంటన్ 625 వేసేయండి, వాడేస్తున్నారు. ఒక 2 రోజులు వేసినప్పుడు తగ్గుతుంది, ఆపేస్తున్నారు. దాంతో తగ్గింది ఆగ్మెంటిన్ వల్ల కాదు, దాని నేచురల్ కోర్సే అది. అందుకనే జలుబు ముఖ్యంగా కామన్ కోల్డ్ 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుంది. మ్మ్. దానంతా అదే తగ్గుతుంది. 199 మందిలో తగ్గిపోతుంది. రైట్. ఎవరో ఒక్కళ్ళలో కాంప్లికేషన్కి వెళ్తుంది. అంటే కాంప్లికేషన్ అంటే ఏంటి, వైరస్ వచ్చింది 5వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో అది వెళ్ళిపోతుంది శరీరం నుంచి. ఆ వైరస్ చేసిన డ్యామేజ్ మీద మ్మ్. బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫెక్షన్ కలుగు చేస్తాయి, అప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓహో. అందుకనే జలుబు వచ్చింది, విరోచనం రాగానే మేము ఏమొద్దయ్యా అని చెప్తాం, కానీ కొద్దిగా బి కాంప్లెక్స్ విటమిన్స్ అవి ఇస్తాము, ఎందుకంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి. కరెక్ట్. అంతేగాని ఇంకా యాంటీబయాటిక్స్ ఇవ్వం మేము. 7వ రోజు ఎన్నాళ్ళ నుంచి ఉంది, 7 రోజుల నుంచి ఉందండి గొంతు నొప్పి, పెరిగిందండి, లేదా మొదట్లో వచ్చిందండి తగ్గింది మళ్ళీ పెరిగిందండి. మ్మ్. సో అటువంటి సందర్భంలో మేము యాంటీబయాటిక్స్ ఇస్తాం. మేము ఇచ్చిన యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడాలి, మధ్యలో ఆపకూడదు. ఇచ్చిన కోర్సు వాడాలి, సగం సగం వాడినా లేదా మధ్య మధ్యలో టాబ్లెట్లు మిస్ అయితే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి. ఇక్కడ ఇంకొక సమస్య చెప్తానండి. ఈ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవడమే కాకుండా డెవలప్ చేసుకుని ఈ నాలెడ్జ్ని వాటిల్లో దాచుకుంటుంది. రేపొద్దున ఏదో వేరే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఈ నాలెడ్జ్ని వాటికి పాస్ ఆన్ చేస్తుంది. దే కమ్యూనికేట్. మేమే కాదు, మీరు కూడా స్ట్రాంగ్ అవ్వండి, ఈ టాబ్లెట్స్ పనిచేయడానికి వీల్లేదు. మీరు బాగుండండి, మేము బాగుంటాం. మనకన్నా వాటికి ఎక్కువ యూనిటీ ఉంది సార్. యూనిటీ ఉంది. యూనిటీ కాదమ్మా, దే కమ్యూనికేట్, దే లివ్ ఇన్ హార్మనీ. ఓ మై గాడ్. అలాగని అన్ని బ్యాక్టీరియా చెడ్డవా కాదు. అసలు బ్యాక్టీరియా లేకపోతే మన లైఫే లేదు. మన శరీరం మీద కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి బ్యాక్టీరియా, అవి చాలా బ్యాక్టీరియా మనల్ని కాపాడుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, చెవి లోపల సూడోమోనాస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది మనకి ఏ విధమైనటువంటి హాని కలుగు చేయదు, అది ఉంటుంది. అది ఉన్నంతసేపు వేరే బ్యాక్టీరియా అక్కడికి రాలేవు. ఓకే, అంత సేఫ్. అది మనని కాపాడుతుంది. కానీ సమస్య ఏంటంటే, మన రోగనిరోధక శక్తి ఏ కారణం చేతనైనా తగ్గితే గనక అప్పుడు అది మనని ఇన్ఫెక్ట్ చేస్తుంది. చాలా అంటే అదొక మైల్డ్ హ్యాండ్, మన ఇంట్లో కుక్క పిల్లలాగా అనమాట, పెంపుడు కుక్కలాగా. అది దానికి బాగా ఆకలేస్తే అప్పుడు మనం కరుగుతుంది. అలానే సూడోమోనాస్ ఏం చేయదు మనని. మన రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు దాని నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఉన్నంతకాలం వేరే బ్యాక్టీరియా రాలేవు. కొంతమంది తెలియక చెవిలో చుక్కల మందు వేస్తారు, చెవి నొప్పి వచ్చిందని సిఫ్రాను, జెంటామైసిన్ అని చుక్కల మందు వేస్తారు. అది వేసినప్పుడు ఈ సూడోమోనాస్ చనిపోతుంది. అయ్యో, చనిపోతే బయట బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్ఫెక్షన్. అవసరాన్ని బట్టే ఈ యాంటీబయాటిక్స్ అనేవి వాడాలి. ఇది చాలా ముఖ్యంగా అందరూ గమనించవలసిన విషయం. గొంతు నొప్పి, జలుబు, వీటికి లూజ్ మోషన్స్,
లూజ్ మోషన్స్ అయితే 24 గంటల్లో తగ్గిపోతాయి. అంటే మొదటి 24 గంటలు యాంటీబయాటిక్ వాడకూడదు. జలుబు గొంతు నొప్పికి మొదటి 5 రోజులు యాంటీబయాటిక్ మందులు వాడవలసిన అవసరం లేదు. అంటే ఏదైనా రేర్ ఇన్స్టెన్సెస్ ఇందాక అనుకో 1% ఏదైనా డాక్టర్ లోపల చూసి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ కాదు అన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ డాక్టర్ సలహా మీద మాత్రమే వాడాలి. ఎలా తెలుస్తుంది సార్ ఇది బ్యాక్టీరియా వైరల్ అనేది? అంటే బ్యాక్టీరియా అయితే కనుక చీము పడుతుందమ్మా. గొంతు లోపల చూసినప్పుడు చీము కనిపిస్తుంది మాకు, అప్పుడు మేము యాంటీబయాటిక్స్ ఇస్తాము. అదే వైరల్ ఇన్ఫెక్షన్ అయితే మొత్తం చర్మం అంతటా ఒకే విధంగా కంజెషన్ ఎర్రగా ఉంది. రెండవది వైరస్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందమ్మా. ఎలా మొదలైందండి అని అడుగుతాం. అంటే చెప్తారు, సార్ 3 రోజుల క్రితం జలుబు వచ్చిందండి, 2 రోజుల క్రితం గొంతు నొప్పి వచ్చింది, ఇవాళ దగ్గు మొదలైందండి. అంటే ఎక్కడ మొదలైంది? లైనప్ ముక్కులో మొదలైంది, తర్వాత గొంతు వెళ్ళింది, అక్కడి నుంచి లంగ్స్కి వెళ్ళింది. సో ఇది వైరల్. బ్యాక్టీరియా అంత తొందరగా స్ప్రెడ్ కాదు. సో ఈ విధంగా మేము ఇది ఏమే ఇన్ఫెక్షన్ అనేది హిస్టరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉన్నట్టుగా పేషెంట్ డాక్టర్కి చెప్పకపోతే కరెక్ట్ మెడిసిన్ రాదు. ఓ మై గాడ్. అఫ్ కోర్స్ మీరు ఎలాగో చెక్ చేస్తారనుకోండి, చెక్ చేసి వీళ్ళు చెప్పేది అబద్ధం నిజం కూడా మీరు చెక్ చేస్తారు. ఎంత ఇంపార్టెంటో పేషెంట్ మాకు నిజం చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. నిజంలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దాన్ని ఏదో కొద్దిగా మసాలా యాడ్ చేసి కొద్దిగా మాడిఫై చేసి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏదో సింపతి కోసమని వేరే రీజన్స్ తోటి కొద్దిగా మారుస్తుంటారు. అలా మార్చకుండా చెప్తే కనుక మంచి డయాగ్నోసిస్ కరెక్ట్గా వస్తుంది. యాక్చువల్లీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా మందిలో గొంతు పోతూ ఉంటుంది. అవును, అదెందుకు సార్? యాక్చువల్లీ ఎందుకు? సేమ్ ఇదే వైరల్ ఇన్ఫెక్షనే. ఇప్పుడు ఇందాక చెప్పు, ముక్కు, గొంతు మధ్యలో వాయిస్ బాక్స్, తర్వాత లంగ్స్. అదే గొంతు ఎలా పోతుంది అనేది అర్థం కావట్లేదు. గొంతు పోవడం అంటే ఇప్పుడు గొంతు లోపల ఏంటంటే వోకల్ కార్డ్స్ ఉంటాయి. వోకల్ కార్డ్స్ అంటే స్వరతంత్రులు తెలుగులో. తంత్రులు అంటే ఏంటమ్మా, అవి వైబ్రేట్ అవుతాయి. పేపర్ ఉంది, పొడిగా ఉన్న పేపరు ఇలా కొడితే సౌండ్ వస్తుంది. అదే దాని మీద వాటర్ వేసి ఇలా కొడితే సౌండ్ రాదు. లోపల వాపు వచ్చినప్పుడు నీరు చేరుతుంది, నీరు చేరినప్పుడు వైబ్రేట్ కాదు, వైబ్రేట్ కాకపోతే సౌండ్ రాదు. ఓకే. సో గొంతు లోపల ఇన్ఫెక్షన్ వాయిస్ బాక్స్కి వెళ్ళినప్పుడు, స్వరతంత్రుల మీద వాపు ఏర్పడినప్పుడు వాయిస్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే చాలామంది మాట్లాడేస్తుంటారు, గుసగుసలాడుతుంటారు. అస్సలు చేయకూడదు. వాయిస్ రెస్ట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఏమీ లేదమ్మా, వైరల్ ఇన్ఫెక్షనే కదా, ఇది కూడా సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షనే. ఏం ట్రీట్మెంటు? నో యాంటీబయాటిక్స్, వాయిస్ రెస్ట్, వేడి నీళ్ళ ఆవిరి, ఈ 2 చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. 5 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే ఓకే. అలా కాకుండా గుసగుసలాడినా, ఎక్కువ మాట్లాడినా సెకండ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలసిపోయిన గుర్రాన్ని కొడితే ఏమవుద్ది? కలిసిపోవడం తప్ప ఏముంటుంది. సో వోకల్ కార్డ్ అలసిపోయి ఉన్నాయి, అప్పుడు వాటిని ఇంకా పని చేస్తే మజిల్ వీక్ అవుతుంది. మజిల్ వీక్ అయినందువల్ల లోపల డ్యామేజ్ జరుగుతుంది. సో అంచేత ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ తగ్గినప్పుడు, గొంతు బొంగురిపోయినప్పుడు అబ్సల్యూట్ వాయిస్ రెస్ట్ ఇవ్వమంటాం. 5 రోజులు అస్సలు మాట్లాడదని చెప్తాం. అలా చేసినట్టయితే చాలా తొందరగా తగ్గిపోతుంది. క్యాన్సర్ రాని పార్ట్ లేదు ఈ రోజుల్లో అండి. ఈవెన్ నోటికి కానీ, నోట్లో రకరకాల చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా మనం క్యాన్సర్ చూస్తున్నాం. వాట్ అబౌట్ చెవి అండ్ ముక్కు సార్? వీటికి కూడా ఏమన్నా చూస్తుంటామమ్మా? చూస్తుంటాం. క్యాన్సర్ వస్తాయి. చెవులు ఎక్కడొస్తాయి, ముక్కులు ఎక్కడొస్తాయి సార్? వెర్ ఇస్ ఎ ఛాన్స్? క్యాన్సర్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఒక కణం 2 కింద డివైడ్ అవుతుంది, మల్టిప్లై అవుతాయి. ఎవ్రీడే కొన్ని లక్షల కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. అంటే 1 2 కింద డివైడ్ అవుతుంది. ఎంతవరకు డివైడ్ అవ్వాలి? ఎన్ని చనిపోతున్నాయో అన్నే పుట్టాలి. రైట్. ఎదిగే వయసులో కొద్దిగా ఎక్కువ పుడతాయి, అప్పుడు మనకు బాడీలో గ్రోత్ వస్తుంది. గ్రోత్ అయిపోయిన తర్వాత ఇంకా కణాలు పెరగకూడదు. కరెక్ట్. కంట్రోల్ ఏదైతే ఉందో, అంటే ఎంత పెరగాలో అంతే డివైడ్ అవ్వాలనేటువంటి కంట్రోల్ ఉండేటువంటి ఒక స్విచ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక కణం నుంచే మొదలవుతుంది క్యాన్సర్. అది 2, 4, 16 కింద డివైడ్ అయిపోతూ ఉంటుంది, పెరుగుతూ పోతుంది. ఇంకోటి అంత ర్యాపిడ్గా పెరుగుతున్నప్పుడు ఆ సెల్ స్ట్రక్చర్ కంప్లీట్గా ఫామ్ కాదు, లూజ్గా ఉంటుందన్నమాట. ఆ లూజ్ పార్ట్స్ అంటే కొన్ని కణాలు రక్తంలో కలిసిపోయి వేరే ప్రదేశాల్లో కూడా డిపాజిట్ అవుతాయి. అది ముఖ్యంగా దాన్నే మనం క్యాన్సర్. సో క్యాన్సర్ కణాలు 2గా డివైడ్ అయ్యేది ఒక శరీరంలో జరిగేటువంటి ఒక యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ యాక్సిడెంట్ని మనం నివారించడానికి మనకి ఏమీ లేవు, కానీ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం స్మోకింగ్, ఆల్కహాల్.
ముక్కులో మీరు ఇలాంటివి చూసారు రీసెంట్గా, చెవిలో ఎలాంటి క్యాన్సర్స్ చూసారంటే చెప్పండి సార్ ఒకసారి. చెవిలో కంతులమ్మ. అవునా? చెవిలో కంతులు వస్తాయా? ఉమ్. ఓ మై గాడ్. సేమ్ ఇన్ ముక్కు ఆల్సో. ముక్కు, గొంతు, వాయిస్ బాక్స్. అయితే గుడ్ పార్ట్ ఏంటంటే మిగతా శరీరంలో వచ్చే క్యాన్సర్ కంటే కూడా ఈ క్యాన్సర్ని ప్రారంభ దశలో మేము గుర్తించి ఆపరేషన్ చేసి తీసేస్తే కనుక సక్సెస్ రేటు 80-90%. రైట్. టోటల్ క్యూర్ 80-90% వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. ఈ ఓరల్ అనేది డెంటల్ వాళ్ళ దాంట్లోకి కొంత పార్ట్ వస్తుంది. అవును. మీ దాంట్లోకి ఏ పార్ట్స్ వస్తాయి యాక్చువల్గా? పళ్ళు కాక మిగతావన్నీ మాకు వస్తాయి. 2 పళ్ళు వాళ్ళవే. రైట్. లోపల నోటి పూత అనేది మధ్య మధ్యలో నేను చాలాసార్లు చూసినప్పుడు జనరల్ ఫిజిషియన్ అంటూ ఉంటారు, ఎక్కువ తిట్టుకుంటున్నారమ్మా మీరు ఎవరినన్నా అని. మిమ్మల్ని మీరు బాగా లోపలే ఎక్కువ దాన్ని ఏమంటారు అణిచేసుకుంటే, మీ థాట్ ప్రాసెస్ని, ఆవేశాలని, కోపాన్ని అణిచేసుకుంటే వస్తూ ఉంటాయి ఇలాగా అని అన్నారు ఒక రోజున. అబ్బాబ్బా అలా ఏం లేదండి, శుభ్రంగా తిట్టేస్తాను అందరిని నేను అన్నాను. సో నిజానికి నోట్లో పుళ్ళు రావడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు సార్? ఒకటి విటమిన్ లోపం. ముఖ్యంగా ఇప్పుడు మనం తినే ఆహారంలో అన్కుక్డ్ ఫుడ్ ఉండాలమ్మా. ఎంత ఉండాలి? కనీసం 30% ఉండాలి. ఇంకోటి ప్రాసెస్డ్ ఫుడ్, అది అందులో అస్సలు ఉండవు వైటమిన్స్. అంటే ఒక చిన్న చెప్తామండి, మనం ఏదైనా ఫుడ్ బయట పెడితే 2 రోజుల్లో పాడైపోద్ది, రోజులో పాడైపోద్ది అంటే అది మంచిది. కరెక్ట్. ఇప్పుడు మీరు మనకి మార్కెట్లో దొరికే చిప్స్ లాంటివి ఉన్నాయి, ఎన్నాళ్ళన్నా పాడవవుగా అవి. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉంటే 6 నెలలన్నా బాగానే ఉంటాయి. ఎందుకు పాడవట్లేదు? అదే చిప్స్ మీరు ఇంట్లో చెయ్యండి, పాడైపోతాయి. నెక్స్ట్ డేకే వాసన వస్తుంది. ఒక 15 రోజులకి వాసన వస్తాయి. ఎందుచేత? ఆయిల్లో మనం ఫ్రై చేస్తాం, అది ఆటోమేటిక్గానే మెత్తబడిపోతాయి. దట్స్ ఏ కెమికల్. కెమికల్స్కి పాడవడం అనేది లేదు, ఫుడ్ పాడవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ కెమికల్స్, ఏమిటి తేడా అంటే ఈ కెమికల్ను కూడా ఆయిల్ నుంచే తయారు చేశారంటారు. ఏం చేస్తారు? ఈ ఆయిల్ నుంచి కెమికల్ తయారు చేసేటప్పుడు అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కొన్నిటిని తీసేస్తారు. ప్యూరిఫై చేసామండి అంటారు. ప్యూరిఫై చేయి కాదు, మనకు కావాల్సింది ఇంప్యూర్ ఫుడ్. మనకి అంటే ఆ ఇంప్యూరిటీస్ ఏమేమి తీసేశారు? విటమిన్స్, మినరల్స్, మనకు తెలియని చాలా మైక్రో న్యూట్రియంట్స్ని అందులోంచి తీసేయడం వల్ల అందులో బ్యాక్టీరియా పెరగలేకపోవడం వల్ల ఆ ఫుడ్ పాడు కాదు. అంచేత అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. మన శరీరానికి కావలసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ రావు. అందుకనే ఆహారంలో 30% వండనటువంటి ఫుడ్ ఉండాలంటాం. అంటే మనం కీరా తినచ్చు, ఫ్రూట్స్ తినచ్చు, క్యారెట్. ఇంకా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అయితే కంప్లీట్గా తగ్గించుకోవాలి. ఈ 2 కారణాల వల్ల మన శరీరంలో బి కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గినప్పుడు నోటి లోపల పుళ్ళు ఏర్పడతాయి. అది నోటి లోపల ఎందుకు ఏర్పడతాయంటే మన ఈ చర్మం రోజులో ఒకసారి మారుతుందమ్మా. అంటే ఈ చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది. అంటే పైన ఒక కణం పోయి కొత్త కణం వస్తుంది. రోజుకి ఒక కణం వస్తుంది. నోటి లోపల అరగంటకు ఒక కణం వస్తుంది. అందుచేత నోటి లోపల కణాలు ఎక్కువ డివైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ కావాలి. సో మన శరీరంలో విటమిన్ లోపం ఏర్పడితే అది మొట్టమొదటిగా నోటి లోపల బయటపడుతుంది. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎన్నాళ్ళని వేసుకుంటే చాలామంది సార్ మన ప్రతి నెలకే వస్తుందండి అంటారు. అమ్మ మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఏం చేయాలంటే ఇందాక అంటే ఉడకబెట్టేది, వండని పదార్థాలు కనీసం 30% తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. మన నోట్లో, మన బాడీలో ఎక్కడా లేనండి బ్యాక్టీరియా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఎస్. మరి ఆ బ్యాక్టీరియా టు బి ఫ్రాంక్ పిల్లలకి ముద్దు పెట్టేస్తాం, ఒక రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎక్స్చేంజ్ అయ్యే విధంగా మనం చాలా పనులు చేస్తాం. ఎలా హెల్దీ అది యాక్చువల్గాను? అది కావాలి. ఇస్ ఇట్? ఎస్. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏం బ్యాక్టీరియా ఉండవు. నెమ్మదిగా బ్యాక్టీరియా పెరుగుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచే వస్తాయి. ఓకే. వెళ్ళాలి. ఈ బ్యాక్టీరియా వెళ్తేనే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇందాక మొదట్లో అనుకున్నాము, మన శరీరం మీద కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటాయి, అవి మననే కాపాడుతాయి. ఆ బ్యాక్టీరియా లేకపోతే మనం చాలా తొందరగా చనిపోతాం. ఓ మై గాడ్. మనం కావలసిన బి కాంప్లెక్స్ విటమిన్స్ మనం ఆహారం ద్వారా తింటున్నాము, వెళ్తున్నాయి అనుకుంటాం. ఆహారం ద్వారా వెళ్ళేది 20-30%. మిగిలినవన్నీ మన శరీరంలో బ్యాక్టీరియా తయారు చేస్తాయి. మన పేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఈ వైటమిన్స్ని తయారు చేస్తాయి, అవి మన శరీరంలోకి వెళ్తాయి.
మొన్న రైతు అన్నాడండి, ఇలాగే అన్నాడు, అమ్మ వానపాములు చేస్తాయి వ్యవసాయం, మట్టిని చక్కగా దున్నుతాయి, మేం కాదమ్మా చేసేది, అవును. మేం చేయాల్సిందల్లా వానపాములు కాపాడమే. అంతే, కరెక్ట్. అలానే ఇప్పుడు ఆవులు గేదెల్లో కూడా అవి తిన్న గడ్డిని జీర్ణించేది అవి కావు. ఆవు జీర్ణం చేసుకోలేదు. పొట్టలో అరల పొట్ట అంటాం, 4-5 అరలు ఉంటాయమ్మా. ఆహారం ఒక అరలోంచి ఇంకో అరలోకి అలాగా వెళ్తూ ఉంటుంది. ఆ అరలో బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఈ గడ్డిని డైజెస్ట్ చేస్తాయి. తద్వారా డైజెస్ట్ అయినటువంటి మెటీరియల్ పొట్టలోంచి ఇంటెస్టైన్స్లోంచి అబ్జార్బ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా లేకపోతే ఆవులు గడ్డిని డైజెస్ట్ చేసుకోలేవు. సో ఈ డైజెషన్ జరిగేది సో బ్యాక్టీరియానే. మనం అంతా అనుకుంటాం మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనకంటే చాలా తెలివైనవి బ్యాక్టీరియా. అండ్ అవి లేకపోతే మనం జీవించలేం ఈ భూమి మీద. చిగురు ఈఎన్టీ కిందకు వస్తుందా సార్, డెంటల్ వాళ్ళకి వెళ్తుందా? వాళ్ళకి సార్ టాన్సిల్స్ ఇప్పుడు ఒకనొకప్పుడైతే ఒక 20 ఏళ్ల క్రితం చాలా ఎక్కువ చూసేవాళ్ళం, ఇప్పుడు కొంత పర్సంటేజ్ వైజ్ తగ్గిందంటారా? లేదండి, ఏం తగ్గలేదు. అవునా? అలానే చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటారు సార్ కారణం? ఒకటి ఎలర్జీ కారణం అమ్మ. ఎలర్జీ ఎందుకు వస్తుంది అంటే ఇంకా మళ్ళీ ఆ మూలానికి వెళ్తే కొద్దిగా అగైన్ షాకింగ్గా అనిపిస్తుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి మనకు పుట్టినప్పుడు ఏముండదు. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్కి అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు లేదా మేము పిల్లలుగా ఉన్నప్పుడు నేల మీదే పాకాము, ఏదైనా కనిపిస్తే తీసి నోట్లో పెట్టుకున్నాం, బ్యాక్టీరియా వెళ్ళినాయి. సో 4వ రోజుకో 5వ రోజుకో మోషన్స్ రావడం, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, మందులు వేయడం, అవన్నీ జరిగినాయి. అంచేత ఈ ప్రక్రియలో శరీరంలో రోగనిరోధక శక్తి డెవలప్ అవుతుంది. మరి శరీరంలో రోగనిరోధక శక్తికి సంబంధించిన కొన్ని కణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ కణాలు ఆ బ్యాక్టీరియాను తీసుకుని వాటిని స్టడీ చేసి ఆ బ్యాక్టీరియాను చంపడానికి ఎలాంటి మందు విరుగుడు తయారు చేయాలనేది గ్రహించి దాన్ని ఒక రబ్బర్ స్టాంప్ అలాగా తయారు చేసి పెట్టుకుంటాయి. ఒక సెల్ అలా పెట్టుకుంటుంది. అలాగే ఇంకో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకొక సెల్ లైన్ రెడీ పెట్టుకుంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మొదటి 2 సంవత్సరాల వయసులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకపోయినట్టయితే అప్పుడు ఈ రోగనిరోధక శక్తికి సంబంధించిన ఈ కణాలన్నీ కూడా ఖాళీగా ఉండక ఎలర్జీ కణాలుగా మారిపోతాయి. ఓకే ఓకే ఓకే. అంటే పిల్లల్లో ఎలర్జీ ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. కారణం ఏంటి అంటే వారికి మొదటి 2 సంవత్సరాల వయసులో ఏ ఇన్ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఎలర్జీ అనేది వస్తుంది. సో మా పిల్లలకి ఏమీ రాలేదు అని అనడమే ప్రాబ్లం అయితే తప్పది, రావాలి. ఏమో సార్, ఇన్ఫెక్షన్స్ రావాలి. యాజ్ ఏ మదర్ మా పిల్లలకి ఏ ఇన్ఫెక్షన్స్ రావండి అని చూడడంలో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరేమో అంటే వాళ్ళు మట్టి నోట్లో పెట్టుకుంటుంటే వీళ్ళు చుట్టలేదు, గోడలో మట్టి ఉంటుంది వీళ్ళు చుట్టలేదు, సో అలా వదిలేస్తున్నారు కదా. వదిలేస్తేనే కరెక్ట్. పెరిగి పెద్దయి మేజర్గా ఇష్యూస్ ఏమి అవ్వమంటారా? అవ్వు. శరీరం రాటు తేలుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది శరీరం. ఇమ్యూనిటీ లేకపోతే ఇవన్నీ ఏ పని లేకపోయేసరికి చెత్త పనులన్నీ చేయడం మొదలు పెడతాయి. అదే ఎలర్జీ. ఎలర్జీ రావడానికి కారణం చిన్నతనంలో పాకే వయసులో, అంటే 2 సంవత్సరాల లోపు వయసులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. సో మీరు గమనించినట్టయితే మేము కూడా చూస్తుంటాం ప్రాక్టీస్లో, ఎఫ్లూయెంట్ సొసైటీ నుంచి వచ్చిన పిల్లల్లో ఎలర్జీ, టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఎక్కువ. ఓకే ఓకే. మైగ్రెంట్ లేబర్ ఉంటారు, అంటే వాళ్ళకి ఇల్లు ఉండదు. ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి వస్తారు, చిన్న గిడ్స్ వేసుకుంటారు, లేదా టెంట్ కట్టుకుంటారు, 4 గోడలు కట్టుకుంటారు, అక్కడే ఉంటారు, ఫ్లోరింగ్ ఉండదు, పిల్లలు నేల మీదే తిరుగుతారు. వాళ్ళలో ఎడినాయిడ్స్, టాన్సిల్స్ మేము చూడలేదు ఇంతవరకు. సో కేర్ తీసుకున్న మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పనికిరారు అంటున్నారు మీరు? తప్పకుండా తప్పకుండా, అందులో ఎటువంటి డౌట్ లేదమ్మా. కేర్ ఎక్కువ తీసుకోకూడదు. మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఇంకొక విషయం చెప్తాను, కరోనాతోటి చాలామంది బాధపడ్డారు కదా. చాలా. మైగ్రెంట్ లేబర్లో ఒక్కళ్ళు కూడా రాలేదు, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఈజ్ ఫుల్లీ మెచ్యూర్డ్ ఇమ్యూనిటీ. వాళ్ళలో అసలు మేము చూడలేదు. యాక్చువల్గా ఈ మైగ్రెంట్ లేబరు ఈ కోవిడ్ టైంలో అందరూ జాబులు వదిలేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాళ్ళతో పాటు కోవిడ్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తాయి, ఎంతమంది దారిలో ఎవరికైనా వస్తే ఏమైపోతుంది అని
గవర్నమెంట్ చాలా కంగారు పడింది. మేము చెప్పాము వాళ్ళకి రాదండి అని. అయినా వాళ్ళ కంగారు వాళ్ళు పడ్డారనుకోండి, వాళ్ళందరూ ఒకే లారీలో కరెక్ట్. 60 మంది ఒక లారీలో కూర్చుని పైన గుడారం వేసి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతే అందులో ఒక్కళ్ళకున్నా చాలు కదండి, మిగతా అందరికి వచ్చేయాలి కదా. రాలేదు కాబట్టి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి? ఈ వయసులోనే అవ్వాలి. చిన్న ఏజ్ నుంచే ఇమ్యూనిటీ అనేది ఉండాలి. అలాగే ఇంకోటి మేము చూస్తుంటామండి, వస్తారు మాకు వైరల్ ఇన్ఫెక్షన్ తోటి వైరల్ న్యూమోనియా వచ్చి బ్రీతింగ్ డిఫికల్టీ అయిపోయి ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితిలో చూస్తుంటాం కొంతమందిని. వాళ్ళలో హిస్టరీ అడుగుతాం, ఏంటంటే అందుకని దానికి ఎప్పుడు జలుబు రాదండి, 10 ఏళ్ళ నుంచి జలుబు రాలేదు, నాకైతే అస్తమానం వస్తుందండి వాళ్ళ ఆవిడ అంటుంది. ఆయనకి 10 ఏళ్ళ నుంచి జలుబు రాకపోవడమే ఇవాళ ఇంత పెద్దది రావడానికి కారణం. ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం. సో మనం మరీ ఎక్కువ జాగ్రత్తలు కూడా తీసుకోకూడదు. స్కూల్లో పిల్లలు జనరల్గా ముక్కులో ఈ పెన్సిల్లో ఏ ఒకటి దూర్ చేసుకోవడం, చెవిలోనూ నోట్లోనూ చేస్తారు, పెట్టుకుంటారు. అవును. సో అలా ఏదైనా అనుకొని జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు సార్? అది తీయడానికి ప్రయత్నిస్తే సాధారణంగా అది లోపలికి వెళ్ళిపోతుంది కానీ బయటికి రాదు. అంచేత దగ్గరలో ఉన్న ఏంటి వైద్యులను సంప్రదించి దాన్ని తీయించుకోవడమే కరెక్ట్. అయితే ముక్కులో ఎందుకు పెట్టుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. చాలాసార్లు ముక్కులో ఎలర్జీ ఉన్నప్పుడు ముక్కులో దురదేస్తే, మనకి శరీరం మీద వేస్తే గోక్కుంటాం, చర్మం మీద. ముక్కు లోపల దురదేస్తే వేలు పెట్టుకోవాలి, వేలు పెట్టుకున్న లోపలికి వెళ్ళేది, ఇంకా లోపల ఉంది దురద, ఏం చేస్తాడు? ఏదో ఒకటి తీసి పెట్టుకుంటాడు. కరెక్ట్. సో ఈ చిన్నపిల్లల్లో ఎందుకు పెట్టుకున్నాడు అనేది కూడా మేము గమనించి దాన్ని ట్రీట్ చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ పెట్టుకోకుండా ఉంటారు. ఇది చేయకపోతే కనుక మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ ఏదో పెట్టుకుని వస్తారు పిల్లలు. సో ముక్కు లోపల ఎలర్జీ ఉన్న వాళ్ళే ఈ విధంగా చేస్తూ ఉంటారు. అదే చెవిలో అయినా అదే నోట్లో అయినా సరే మనం డైరెక్ట్ చెవి లోపల కారణం ఏంటంటే సాధారణంగా చెవిలో ఫంగస్ ఉందనుకోండి, చెవిలో దురదేస్తుంది, సో ఏదో ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే చెవిలో ఒక రకమైన సౌండ్స్, పేపర్ నలిపేసిన సౌండ్స్ కానీ గొయ్యమన్న సౌండ్లు కానీ రావడం ఎందుకు అంటారు అంటే? ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ పేషెంట్ వచ్చినప్పుడు మాకు డిప్రెషన్ వస్తాం. అయ్యో నారాయణ, ఎందుకు దీనికి ట్రీట్మెంట్ లేదు మా దగ్గర. అసలు ఎందుకు వస్తుంది సార్ అది? ఎందుకు వస్తుందంటే చాలా కారణాలు ఉన్నాయమ్మా, చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, కాల్షియం లోపం ఎముకల్లో వస్తే కూడా రావచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఏ కారణం చేత వచ్చినా సరే ఒక్కసారి మొదలైనట్టయితే దానికి తగ్గించే మార్గం, మందులు అంతగా లేవు. 100కి 80 మందికి మేము తగ్గించలేకపోతాం, ఒక 20 మందికి మాత్రం తగ్గించగలుగుతాం. అయితే ఎందువల్ల వచ్చింది అనేది కనుక మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే పెరగకుండా ఉంటుంది. కానీ వచ్చింది సాధారణంగా పోదు. ఈ టినిటస్ అంటాం దీన్ని. టినిటస్ అంటే లేని శబ్దం చెవిలో వినిపించడం. దీనికి ముఖ్యమైనటువంటి కారణం నరంలో వచ్చేటువంటి వీక్నెస్. మన శరీరంలో ఏ పార్ట్కైనా రిపేర్ జరగడం అనేది జరుగుతుంది, కానీ నరానికి మాత్రం లేదు. నరానికి కనుక రిపేర్ చేయగలిగితే మెదడు తీసి మెదడు ఇంకోటి పెట్టేయచ్చు. కరెక్ట్. కానీ మా కజిన్ వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ గేట్ బయటికి వెళ్ళే బాల్ తీసుకొచ్చే టైంలో 2 వీలర్ వచ్చి కొట్టేసింది. వాడు ఒక రాయి మీద పడ్డాడు. పడ్డమే ఒక చెవి వైపు పడ్డాడు. అక్కడ నర్వ్ కట్ అయిపోయిందిట, ఒక సింగిల్ నర్వ్ కట్ అయిపోయింది. వాడికి ఒక చెవి వినపడ్డం మానేసింది. వాడికి ఒక 5 ఏళ్ళు వాడికి. ఇక ఆ నర్వ్ని మనం రీప్లేస్ చేయలేమండి, మీరు డైరెక్ట్గా కాక్లియర్ ఇంప్లాంట్కి వెళ్ళాల్సిందే అని చెప్పారు. కానీ వాడేమంటాడంటే, పర్లేదు నాన్న, నాకు ఇప్పుడు సర్జరీ అవుతుంది, ఒక చెవి బాగానే పనిచేస్తుంది కదా అంటాడు. వాళ్ళు కాన్ఫిడెన్స్ నిజంగా గ్రేట్ అనిపించింది నిజంగా. కానీ అదే అనిపిస్తుంది సార్, నిజంగా అలా నర్వ్ ఒకటి కట్ అయిపోయి చెవి వినిపించని అంత దారుణంగా కట్ అయిపోతే మనకి రిపేర్ చేసేదే లేదా అసలు? లేదు, దానికి ఓన్లీ కాక్లియర్ ఇంప్లాంట్. ఏ నరానికి కూడా మనం రిపేర్ చేయలేము. ఇంప్లాంట్ అంటే మనం ఆర్టిఫిషియల్గా పెడుతున్నాం మనం. ట్రూ. సమ్మర్లో కొంతమందికి ముక్కు నుంచి బ్లడ్ రావడం అనేది చూస్తూ ఉంటాం. అది సార్ దీనికి సార్ చాలామంది వేడి అంటారు, బట్ లోపల డ్రైగా ఉంటుంది, నోజల్ డ్రాప్స్ వాడండి అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముక్కులో నుంచి బ్లీడింగ్ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా డ్రై అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ముక్కు లోపల చర్మం ఆరిపోతుంది. ఆరిపోయిన చర్మం ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసేసరికి మనం ఎవరైనా సరే ముక్కులో వేలు పెట్టడం జరుగుతుంది. ఆ గోరు గుచ్చుకుంటుంది, చిన్న గాయం ఏర్పడుతుంది. ఆ గాయం మీద పెచ్చు కడుతుంది. మన శరీరం ఇక్కడ దెబ్బ తగిలింది,
అక్కడ క్రస్ట్ ఫామ్ అవుతుంది. ఆ క్రస్ట్ ఫామ్ అయిన తర్వాత అది ఇరిటేట్ చేస్తుంది. ఆ ఇరిటేట్ చేసినప్పుడు ఆ క్రస్ట్ని వేలుతో తీసేయడానికి ట్రై చేస్తారు. తీసినప్పుడు అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లడ్ ఫామ్ అయింది, మళ్ళీ క్రస్ట్ కడుతుంది, ఇంకా అదే నడుస్తూ ఉంటుంది. దానికి ఏం ట్రీట్మెంట్ అంటే ముక్కు లోపల వ్యాజ్లిన్ కనుక పెట్టుకున్నట్టయితే ఈ క్రస్ట్ ఇరిటేట్ చేయకుండా ఉంటుంది. ఆ క్రస్ట్ ఊడిపోయేటప్పుడు, ఆ పెచ్చు ఊడిపోయేటప్పుడు గాయం మళ్ళీ చేయకుండా ప్రశాంతిగా ఊడిపోతుంది. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వ్యాజ్లిన్ పెట్టుకోవడం, ముక్కులో వేలు పెట్టకుండా ఉండడం. సో నోజల్ డ్రాప్స్ కొన్ని లోపల టిష్యూస్ని సాఫ్ట్ చేయడానికి కొన్ని నోజల్ డ్రాప్స్ అన్న వాడాల్సి. నోసల్ డ్రాప్స్ అంతగా ఉపయోగపడవు. నేసల్ డ్రాప్స్ వల్ల ఏంటంటే బ్రీతింగ్ బెటర్ అవుతుంది, ఇబ్బంది తగ్గుతుంది, ముక్కులో వేలు పెట్టే రిస్క్ తగ్గుతుంది. మా చిన్నప్పుడు చెవి గులిమిని క్లీన్ చేయడానికి 90s పిచికారీ అని చేసేవాళ్ళు. అవును, అది ఇప్పుడు ఉందా సార్ నిజంగా? ఉందండి, అవునా? చేస్తాము. అయితే దానికంటే బెటర్ సక్షన్ తోటి క్లీన్ చేసేది హుక్ తోటి తీయడం ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నాము. పిచికారీలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బై ఛాన్స్ కర్ణబేరులో హోల్ ఉందనుకోండి, లేదా కర్ణబేరు పలచగా ఉందనుకోండి, ఈ పిచికారీ చేసినప్పుడు పల్చటి కర్ణబేరులో హోల్ పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఆల్రెడీ హోల్ ఉంటే కనుక ఈ పిచికారీ చేసిన నీరు మధ్య చెవిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలుగు చేసే ప్రమాదం ఉంటుంది. అందుచేత చాలా సందర్భాల్లో ఈ పిచికారీ చేయడం అనేది ఇప్పుడు చేయటం లేదు. మరి చిన్నపిల్లలు గులిమి తీయాలంటే ఇయర్బడ్స్తో జస్ట్ పైనుంచి? బట్తో కాదు, బట్తో కాదు, స్కూప్ అంటాము, హుక్ అంటాము. ఓకే, హుక్తో తీయాలి. ఇస్ ఇట్? బట్తో మీరు తీయకూడదు, మేము తీయాలి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి జనరల్గా మనం? మామూలుగా కూడా అందరికీ అవసరం లేదు. అందరికీ కూడా చెవి తానుగా శుభ్రం చేసుకునే ప్రక్రియ ఉంటుంది. అది 100లో ఒకళ్ళకి మాత్రం అది ఫెయిల్ అవుతుంది. వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవి క్లీన్ చేయించుకో, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. మీ ఎక్కువ సమయం తీసుకున్నానేమో, క్షమించాలి. అయ్యో, కానీ జనరల్ మన పబ్లిక్లో ఉన్న చాలా విషయాలు మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఈరోజు. ఒక విషయం చెప్తాను, నేను ఈ టైంలో ఒక 5గురిని చూడగలుగుతాను, 5గురికి నేను హెల్ప్ చేశాను అనుకో. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా అది 500 మందికి వెళ్ళొచ్చు, 5000 మందికి వెళ్ళొచ్చు, 50,000 మందికి వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. మీ ద్వారా నేను ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాను. నా సమయం వృధా అవ్వలేదు, చాలా ఉపయోగపడిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా మనం పర్టికులర్గా ఒక పర్టికులర్ ఇష్యూస్ మీద మనం ఏదైతే ఏంటి అని అనుకున్నామో ఒక్కొక్క పార్ట్ మీద విడివిడి భాగాలుగా అండ్ పూర్తి స్థాయిలో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.